ఇక డీటెయిల్స్ చూద్దాం. టెస్కో ద్వారా రాష్ట్రంలో శానిటరీ నాప్కిన్స్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. అకాల వర్షాల వల్ల రైతులు పంట నష్టపోకుండా ప్రతి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మార్కెటింగ్ మరియు గిడ్డంగుల సంస్థ గోదాములపైన సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఖమ్మం మార్కెట్ ని అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునీకరించేలా చర్యలకు ఆదేశాలను జారీ చేశారు. కోహెడ పండ్ల మార్కెట్ నుండి అంతర్జాతీయంగా పండ్ల ఎగుమతులు జరిగేలా అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మంత్రి ఆదేశించారు. బుగ్గపూడు మెగా టెక్స్టైల్ పార్కులో వచ్చే నెలలో పరిశ్రమల ప్రారంభోత్సవం దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టెస్కో ద్వారా రాష్ట్రంలో శానిటరీ నాప్కిన్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. ఇక అకాల వర్షాల వల్ల పంట నష్టపోకుండా ప్రతి జిల్లాలోనూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న. ఇటు శానిటరీ నాప్కిన్ తో పాటు మీరు అన్నట్టు అకాల వర్షాల వల్ల రైతులు పంట నష్టపోకుండా ప్రతి జిల్లాలో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయబోతున్నారు. అంటే మార్కెటింగ్ మరియు సంస్థ గోదాములు ఏవైతే ఉంటాయో వాటి సోలార్ ప్యానర్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా చర్యలు తీసుకోబోతున్నారు. అంటే మార్కెట్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో పూర్తి స్థాయి ఏవైతే మార్కెట్ ఉన్నాయో వాటిని ఇంటర్నేషనల్ వైడ్ ప్రమాణాల పద్ధతుల ద్వారా కొత్తగా ఆధునీకరించాలనేటువంటి చర్యలు అయితే ప్రస్తుతము జారీ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం పండ్ల మార్కెట్లు ఉన్నాయి కదా, వాటి దగ్గర కూడా అంతర్జాతీయంగా పండ్ల ఎగుమతి జరగాలి. ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్ గా వెళ్ళాలి అన్నప్పుడు పండ్లకు కానీ కూరగాయలకు కానీ కొన్ని ఏవైతే కొన్ని పద్ధతులు ఉంటాయో వాళ్ళు చెప్పినటువంటి సూచికలు ఏవైతే ఉంటాయో అవన్నీ పాటించాల్సి ఉంటుంది. కాబట్టి వాటికి అనుబద్ధంగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి మార్పులు చేసుకోవాలి. అదేవిధంగా మౌలిక సదుపాయాలే సరిగ్గా లేవు అని చెప్పేసి కొన్ని చోట్ల ఉన్నాయి కాబట్టి వాటిని ఇంకా అభివృద్ధి చేయాలి. కూడా ఒక ప్రణాళిక వేసుకొని సిద్ధం చేసుకోవాలని చెప్పేసి అయితే మంత్రి కొద్దిసేపటి క్రితం ఆశించాడు. అదేవిధంగా బుగ్గపాడుకు సంబంధించి వచ్చే నెలలో పరిశ్రమలు ప్రారంభం చేయాలి అని చెప్పేసి అయితే దానికి సంబంధించి అంటే టెక్స్టైల్ కి సంబంధించినటువంటివి, అదేవిధంగా ఇప్పుడు శానిటరీ నాప్కిన్ సంబంధించి అండ్ రైతులకు సంబంధించి ఈ పండ్ల మార్కెట్ కానీ అదేవిధంగా కూరగాయలకు సంబంధించి మనం కేవలం ఇక్కడ కాదు ఇంటర్నేషనల్ వైడ్ గా ఎగుమతులు చేసుకోవాలన్నా కూడా దానికి సంబంధించి ఏ విధమైనటువంటి రూట్స్ ఏ విధమైనటువంటి ప్రణాళికలు ఉంటాయో అవన్నీ కూడా ఉండాలి. ఆ పద్ధతులన్నీ పాటించాలి. 1 by 1 గా మనం చేయాలని చెప్పేసి అయితే ఆదేశాలు అయితే రావడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ స్వప్న.